విద్యా వార్తలని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రముఖ తెలుగు దినపత్రికలు ప్రచురించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో మొదటిగా బ్యానర్ రీడింగ్ చూసుకుంటే, క్లాస్ రూమ్లో టీచర్లు ఫోన్ వాడితే కఠిన చర్యలు, డిఈఓలకి విద్యాశాఖ సెక్రటరీ ఆదేశాలు. ప్రశాంతంగా ముగిసిన టీజీ ఎప్సెట్, అగ్రికల్చర్కి 93% మంది హాజరు, ఇంజనీరింగ్కి 94% మంది హాజరు. గురుకుల ఎంట్రన్స్ రిజల్ట్స్ విడుదల, 13,130 మందికి సీట్లు కేటాయింపు. సో ఇక టాపిక్లోకి వెళ్తే, సో మొదటిగా చూసుకుంటే, క్లాస్ రూమ్లో టీచర్లు ఫోన్ వాడితే కఠిన చర్యలు. ప్రభుత్వ టీచర్లు క్లాస్ రూమ్లో ఫోన్లు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకి విద్యాశాఖ సెక్రటరీ ఆదేశించారు. సర్కారు విద్యా సంస్థలో అడ్మిషన్ల పెంపుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. 3 రోజుల నుంచి ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరుగుతున్నటువంటి డిఈఓలు, ఆర్జెడ్డీలు, డైట్ ప్రిన్సిపాల్లు శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతి గదుల్లో ఫోన్ వాడొద్దనే విధానం మీద స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిఈఓలకు సూచించారు. స్కూళ్ళు ఆకస్మిక తనిఖీలు చేసి అది స్పష్టంగా అమలు జరిగేలాగా చూడాలని చెప్పారు. సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపుకు బడిబాటను ఉపయోగించుకోవాలని సూచించారు. సో ఓవరాల్గా ఒక మంచి డిసిజన్ తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే టీచర్లు క్రమశిక్షణతోటి మెలుగుతారో అప్పుడే విద్యార్థులు కూడా వారి దగ్గర నుంచి క్రమశిక్షణని పొందే అవకాశం ఉంటుంది. సో చాలా వాటికి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కానీ సెల్ ఫోన్లు వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఇలా స్కూళ్ళల్లో టీచర్లు విద్యార్థుల ముందు సెల్ ఫోన్ వాడకుండా విద్య మీద ఏకాగ్రత పెంపొందించే విధంగా వాళ్ళు ఉండడంతో ఖచ్చితంగా స్టూడెంట్స్ కూడా దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. మరి చూడాలి, ఇది ఎంత మటుకి అమలు చేస్తారు, కేవలం కాగితాల వరకే ఉంటుందా లేదా ఆచరణలో అమలు చేసి ఆదర్శంగా నిలుస్తారా అనేది మనం వేసి చూడాలి. సో మరొక వార్త చూసుకుంటే, గురుకుల ఎంట్రన్స్ రిజల్ట్స్ విడుదల, 13,130 మందికి సీట్లు కేటాయింపు. గురుకులాల్లో 5వ తరగతి ఎంట్రన్స్ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఎంట్రన్స్ టెస్టు తుది ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ నెల 20 లోపు స్కూల్లో రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. ప్రశాంతంగా ముగిసిన టీజీ ఎప్సెట్, రాష్ట్రంలోని టీజీ ఎప్సెట్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిశాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మా స్ట్రీమ్కి దాదాపు 93% హాజరయ్యారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్కి 94% మంది హాజరయ్యారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మా స్ట్రీమ్కి ఎగ్జామ్ జరిగాయి. మొత్తం 86,000 మందికి హాజరు కావాల్సి ఉండగా 81,000 మంది హాజరయ్యారని తెలిపారు. మరొక 5,500 మంది హాజరు కాలేదని. ఇంజనీరింగ్ స్ట్రీమ్కి 2, 3, 4 మేలో ఎగ్జామ్స్ జరిగాయని తెలిపారు. మొత్తం 2,20,000 మంది హాజరు కావాల్సి ఉండగా 2,07,000 మంది హాజరయ్యారని, 13,000 మంది హాజరు కాలేదని తెలిపారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మా స్ట్రీమ్ ప్రిలిమినరీతో పాటు రెస్పాన్స్ షీట్ కూడా క్వశ్చన్ పేపర్ని వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. ఏమైనా ఉంటే అభ్యంతరాలు ఉంటే మే 6 మధ్యాహ్నం 12 గంటల లోపు సమర్పించాలి. ఇంజనీరింగ్కి సంబంధించి కీ రెస్పాన్స్ షీట్స్ సోమవారం సాయంత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే తెలంగాణలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విద్యా వార్తలు. మరొక